కర్నూలు అదేవిధంగా తిమ్మాజిపేటలో 2 ప్రైవేట్ ఉన్నాయి. నాగర్ కర్నూలులో ఒకటి మన వనపట్ల గ్రామంలో జరిగింది. తర్వాత ఇది జూలై 2025లో జరిగింది. దీంట్లో సుమారు 14.5 తులాల బంగారం, 6 తులాల బంగారం, 20 తులాల వెండి పోయింది. తర్వాత అక్టోబర్ నెలలో గొరిట తిమ్మాజిపేట మండలం గొరిటలో కూడా ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన దాంట్లో 14.5 తులాల బంగారం పోవడం జరిగింది. అయితే వీటిని మేము కొద్దిగా ప్రెస్టేజ్ తీసుకొని ఒక టీం ఫామ్ చేసినాం. ఈ టీంలో మన సిఐ గారి ఆధ్వర్యంలో మన నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్, అదేవిధంగా తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాస్, చింతపల్లి ఎస్ఐ రమేష్ అండ్ మా ఐడి పార్టీ కానిస్టేబుల్ భీముడు వెంకటేష్ వీళ్ళందరితో ఒక టీం ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీలు ఎక్కడెక్కడైతే సీసీటీవీలు ఉన్న సీసీటీవీలు, తర్వాత వాళ్ళ లొకేషన్స్, ప్రీవియస్ అఫెన్స్ ఎక్కడెక్కడ చేసి అన్నీ వెరిఫై చేసుకుంటే మాకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఒక 3 అఫెండర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 3ని మనం అప్రహెన్షన్ చేస్తే వీళ్ళు కేసులు రికవరీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఫస్ట్ జలగరి ముత్తు, జలగరి బాబు అనేటువంటి వనపర్తికి చెందినటువంటి వాళ్ళని మనం ఇంతకుముందు కూడా ఒక 2-3 కేసులలో పెద్దపల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అప్పుడు ఇంటరాగేషన్ చేసినప్పుడు వీళ్ళు చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఇంటరాగేషన్ చేసినప్పుడు వీళ్ళు కన్ఫెస్ చేసి 3 కలిసి ఈ 2 అఫెన్స్లు కూడా చేసినామని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మే నెలలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఒక 3 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసిన తర్వాత మిగిలిన బంగారం మొత్తం కూడా ఈ అంజి దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంజి అంటే A1 గొల్లెమోని అంజి అలియాస్ స్వామి, సన్ ఆఫ్ శ్రీనివాసులు, ఏజ్ 26 ఇయర్స్, క్యాస్ట్ బోయా, ఆక్యుపేషన్ మేస్త్రి, వనపర్తి టౌన్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇతని వరకు మేము చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నాడు ఏందని చెప్పేసి సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో నిన్న ఈ నాగర్ కర్నూలులో అతని యొక్క లొకేషన్ వస్తే నాగర్ కర్నూలు ఏరియాలో ఇతన్ని అప్రహెన్షన్ చేసి ఇంటరాగేషన్ చేసినప్పుడు ఇతను ఈ 2 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతా కూడా నా దగ్గరే ఉంది సార్, మేమందరం 3 కలిసి దొంగతనం చేసినాం, నేనేమో దొంగతనం చేస్తా, వాళ్ళిద్దరేమో కావాలని చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మెయిన్ అఫెండర్స్ స్వామి ఇతని దగ్గర నుంచి ఈరోజు నిన్న అరెస్ట్ చేసినటువంటి క్రమంలో 16 తులాల బంగారం, 20 తులాల సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం. అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ మనకు 19 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు రికవర్ చేస్తాం. అవుట్ ఆఫ్ 20.5 తులాస్ అంటే 1 తులాన్నర మాత్రం మనం రికవర్ చేయలేకపోయాం. దాదాపుగా మ్యాక్సిమం పోయినటువంటిది 99% మనం రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ మన నాగర్ కర్నూలు, బిజినపల్లి, తర్వాత ఈ తిమ్మాజిపేట గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నది ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా తెలియజేసినాం, ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం బిజినపల్లి ప్రాపర్లో ఒక టవర్ పెట్టి దాదాపు ఒక 36-40 కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ కెమెరాలు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం దొంగతనాలు చాలా వరకు కూడా రిడ్యూస్ అయ్యాయి. బిజినపల్లిలో విపరీతమైన దొంగతనాలు జరుగుతుంటాయి ప్రీవియస్. అది పెట్టిన తర్వాత మనకు మ్యాక్సిమం ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కూడా రిడ్యూస్ కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా మేము ఏం చేసినామంటే అదే మోటివేషన్ తీసుకొని తిమ్మాజిపేటలో కూడా ఒక టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టవర్ ఏర్పాటు చేసినాం కానీ సీసీ కెమెరాలకు ఎవరు కూడా ముందరికి రావట్లేదు. సీసీ కెమెరాలు ఆ టవర్కు ఏంటంటే 20 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా మనకు మేము ఏర్పాటు చేసినటువంటి టవర్ ఉన్నది. జస్ట్ సీసీ కెమెరాలు పెట్టుకొని మా టవర్కి అనుసంధానం చేసుకుంటే అక్కడ ఎటువంటి ప్రాపర్టీ అఫెన్స్ కానీ లేదంటే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, గొర్రెల దొంగతనాలు జరుగుతాయి, ఇంకా ఇవే కాకుండా కిడ్నాప్లు జరుగుతాయి. వేరే ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా మనకు 24 గంటలు సీసీ కెమెరాలు మనకు విజిబిలిటీ ఉంటుంది.